నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మానస. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. జన సైనికులంతా పార్టీ కోసం కృషి చేయాలన్న తోట చంద్రశేఖర్. అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ఏపీ సర్కార్ రెడీ. త్వరలోని తొలి దఫాగా కొంత మొత్తం జమ. రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ. పూర్తి అయిన మంత్రి పదవుల కూర్పు. టీడీపీలో కర్నూలు సీటుపై పంచాయతీ. ఎస్పీ మోహన్ రెడ్డి, టీజీ వెంకటేష్ మధ్య ఫైట్. బీసీల కోసం ఏడాదికి 10 కోట్లు ఖర్చు చేస్తా. కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తారన్న జగన్. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే బీసీలపై కపట ప్రేమ. బీసీ గర్జన సభలో జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతల కౌంటర్. శ్రీకాళహస్తి జనసేన కవాతుపై దౌర్జన్యం. అనుమతి లేదంటూ జెండాల తొలగింపు. అవయవదానంపై అపోహలొద్దు. మంచి పనులను ఆదరించాలన్న ఎంపీ కవిత. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమం ఆగదు. ఆర్మూర్లో ఎర్ర, పసుపు, జొన్న రైతుల హెచ్చరిక. మీలాగే నా గుండె కూడా రగిలిపోతుంది. పుల్వామా దాడికి ప్రతీకారం తప్పదన్న మోదీ. వందే భారత్ తొలి కమర్షియల్ ప్రయాణం ప్రారంభం. మరో 15 రోజుల వరకు టికెట్లు దొరకవన్న పీయూష్. లోక్సభ ఎన్నికలకు రజనీకాంత్ దూరం. 2021 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్. కాశ్మీర్ వేర్పాటువాదులకు కేంద్రం ఝలక్. 5 నేతలకు భద్రత ఉపసంహరణ. పుల్వామా దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్ బంద్. శాంతి భద్రతలపై గవర్నర్ రివ్యూ. భారత్ పాటకు విద్యార్థుల డాన్స్. పాక్లో స్కూల్ గుర్తింపు రద్దు చేసిన సర్కార్. నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ నామినేట్. జపాన్ ప్రధాని షింజో అబే సిఫారసు. గురజాల మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్యాయత్నం. ఎర్రపతినేని అనుచరులు దాడి చేశారని ఆరోపణ. ఖమ్మం జిల్లా ఇల్లూరు గ్రామ సర్పంచ్ పై జులుం. పంచాయతీ రికార్డులు అడిగినందుకు బూతు పురాణం. రాకేష్ రెడ్డితో మరో 11 మంది పోలీసుల దోస్తీ. లింకులపై విచారణ చేస్తున్న అధికారులు. పెళ్లికి పెద్దల నిరాకరణతో మనస్తాపం. మెదక్లో ప్రేమ జంట ఆత్మహత్య. మెట్రోలో ఉద్యోగాల పేరుతో మోసం. 83 లక్షలకు చుటోపీ. విశాఖలో టీఎస్ఆర్ జాతీయ అవార్డుల ప్రదానం. ఉత్తమ నటులుగా బాలకృష్ణ, నాగార్జున. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఆత్మాహుతి దాడి. 9 మంది పాక్ సైనికులు మృతి, 11 మందికి గాయాలు. మళ్లీ తెరపైకి కులభూషణ్ జాదవ్ కేసు. నేటి నుంచి విచారణ చేపట్టనున్న అధికారులు. అమర జవాన్ల కుటుంబాలకు భారీ విరాళం. 5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన బీసీసీఐ.